హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది గడువు పెంచుతున్నట్లుగా మనకి వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోకి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు ఈ వీడియో చివరకు చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. మరలా ఇంకా వెబ్ నోట్ అనేటువంటిది అంటే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇంకేమైనా పొడిగించడం జరుగుతుందా, లేకపోతే ఇదే ఫైనల్ అనేటువంటిది కూడా ఇందులో మెన్షన్ చేస్తూ మనకి డీటెయిల్స్ అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఇంతకీ ఈ వెబ్ నోట్లో ఏం పొందుపరిచారు, దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అనమాట అండి. అయితే మనం టీజీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఈ రకంగా స్క్రోలింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఓటీఆర్ ఎడిట్ అప్డేట్ ఎక్స్టెన్షన్ విల్ బి 25/3/2026 అని చెప్పేసి మనకి రావడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేటువంటి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వెబ్ నోట్లో చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఓటీఆర్ అప్డేషన్ ఆఫ్ ఓటీఆర్ ఎక్స్టెండెడ్ అప్ టు 25/3/2026. యాక్చువల్గా చూసుకున్నట్లయితే 25th February 2026 తోటి ఓటీఆర్ ఎడిట్ అనేటువంటిది క్లోజ్ చేస్తున్నట్లుగా మనకి ప్రీవియస్గా ప్రెస్ నోట్ అనేటువంటిది వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. అయితే టీజీపీఎస్సీ ఇప్పుడు మరలా ఒక అప్డేట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఓటీఆర్ ఎడిట్ సంబంధించినటువంటిది ఇది 25 మార్చ్ అంటే 25th మార్చ్ వరకు ఎడిట్ ఆప్షన్ ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఎక్స్టెన్షన్ చేస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. సో ఎవరైతే ఓటీఆర్ ఎడిట్ చేసుకోలేదో వారు తప్పనిసరిగా మీ ఓటీఆర్ ఎడిట్ అనేటువంటిది చేసుకోవాలని చెప్పేస్తూ ఈ ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. సో మీరు గుర్తుపెట్టుకోండి, దీనిలో అంటే 25th మార్చ్ లోపు మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఏది ఉన్నా కానీ ప్రతిదీ మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు ఏ విధమైనటువంటి ఓటీఆర్ ఎడిట్ ఎక్స్టెన్షన్స్ అనేటువంటిది చేయమని చెప్పేసి ఈ వెబ్ నోట్లో క్లియర్గా వాళ్ళు పొందుపరచడం జరిగిందనమాట అండి. సో మీరు అప్డేట్ చేసేటప్పుడే అన్ని క్లియర్గా డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకుని అప్లోడ్ చేయమని చెప్పి ఇందులో మెన్షన్ కూడా చేయడం జరిగింది అనమాట అండి. సో ఎవరైతే ఈ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇంకా యూటిలైజ్ చేసుకోలేదో యూటిలైజ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోండి. ఫర్దర్గా ఈ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఏ విధమైనటువంటి టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ వస్తున్నాయో ఈ టీజీపీఎస్సీ వచ్చినటువంటి ఏ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదని చెప్పేసి వెబ్ నోట్స్ అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. సో మీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఫిలప్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫిలప్ చేయండి అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది కూడా మనకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. సో www.tjpsc.gov.in లోకి మీరు వెళ్ళినట్లయితే కనుక మీరు చేసుకోవచ్చు. చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇంకో 1 month టైం అంటే 25th మార్చ్ అన్నారు కాబట్టి ఇంకో 1 month టైం ఉంది కాబట్టి మెల్లగా చేసుకోవచ్చు అనేటువంటి దాంట్లో ఉంటారనమాట. సో ఇక్కడ అదే మెన్షన్ చేశారనమాట. వెల్ ఇన్ అడ్వాన్స్ టు అవాయిడ్ లాస్ట్ మినిట్ టెక్నికల్ ఇష్యూస్ అప్డేటింగ్ డేటా అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అనేటువంటి దాన్ని మీరు ఓవర్కమ్ కావడానికి అని చెప్పేసి లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేయకోకుండా ముందే మీరు అప్లోడ్ చేసుకోని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. మనం చూసినట్లయితే కనుక గత 3-4 days బ్యాక్ నుంచి చూసినట్లయితే కనుక బాగా ల్యాగ్ అవుతున్నట్లుగా సాఫ్ట్వేర్ అనేటువంటిది ఏదైతే లింక్ ఏదైతే ఉందో బాగా ల్యాగ్ అవుతున్నట్లుగా సరిగ్గా డాక్యుమెంట్స్ అనేటువంటిది అప్లోడ్ అవ్వట్లేదని చెప్పేసి చాలా ఇష్యూస్ అనేటువంటి చాలామంది రేస్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ కన్సర్న్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే సబ్ క్యాస్ట్ సంబంధించినటువంటి గ్రూపింగ్ చేశారో ఆ గ్రూప్ సంబంధించినటువంటి కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేటువంటిది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట అండి. ఇంకా చాలా చోట్ల ఇవ్వట్లేదని చెప్పేసి కూడా చాలామంది నా ఛానల్స్ వీడియోస్ కింద కామెంట్ చేయడం జరిగింది అనమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని శ్రీమతి ఎం హరిత గారు సెక్రటరీ గారు ఈరోజు మనకంటే 23rd ఫిబ్రవరిని మనకి వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ప్రెస్ నోట్ అనేటువంటిది ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది మార్చ్ 25th వరకు వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా ఈ వెబ్ నోట్ యొక్క సారాంశంగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మీకు ఎటువంటి కంటెంట్ రీచ్ అవుతుంది అనేటువంటిది నాకు తెలుస్తుంది. తద్వారా నేను అటువంటి కంటెంట్ చేయడానికి మీకు కుదురుతుంది అనమాట అండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.